ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నం వారి పూర్వజన్మ కర్మ తొలగించుకునేటువంటి యోగాన్ని ఎలా పొందాలి అనేటువంటి చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సరే ఒక పని చేస్తున్నాము, ఆ పనిలో అంటే మనకు చాలా పనులు సక్సెస్ అవుతాయి, ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటాం, ఆటంకాలు జరుగుతూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే మనము పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల సక్సెస్లు, పూర్వజన్మలో చేసినటువంటి పాపం కావచ్చు, ఇప్పుడు చేసుకునేటువంటి పనుల్లో కావచ్చు, ఏదైనా వాటి వల్ల కొంత డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ రకంగా ఒక్కొక్క లగ్నం వాళ్ళకి అసలు లగ్నం నుంచి ఏ గ్రహం మీకు పుణ్యాన్ని ఇస్తుంది, ఏ గ్రహం దానం చేయడం ద్వారా అంటే ఏ గ్రహ సంబంధించిన దానం చేయడం ద్వారా పాపం అనేటువంటి తొలగి అనుకున్న పనులు అవుతాయి అనేటువంటి విషయాలు ఒక్కొక్క రాశి ద్వారా అంటే ఒక్కొక్క లగ్నం నుంచి మనం చెప్పుకుందాం. మకర లగ్నము, మకర రాశి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి. మీ కర్మ బంధువర్గంతో లేదా ఫాదరు చేయాల్సిన కొన్ని బాధ్యతలు మీరు నెరవేర్చి రావడము, లేదా ఫాదర్ కొద్దిగా ఇబ్బంది రావడం వల్ల మీరు ఆ బాధ్యతని తీసుకోవాల్సిన పరిస్థితి రావడము, ఇది ప్రత్యేకంగా బుధుడు పాడైతే అలా ఉంటుంది. ఇంకా ఎక్కువగా బుధుడు బాగున్నాడు అనుకోండి, ఫాదర్ ద్వారా మీరు లబ్ధి పొందుతారు. అలాగే ఈ బుధగ్రహం మనకి చూడడానికి ఏముందిలే బుధగ్రహం అనుకుంటాం, కానీ మొత్తం లైఫ్ని మొత్తం కంట్రోల్ చేసేది బుధుడేనండి. చెప్తాను చూడండి. ఎందుకు అంటే మనం ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తే ఏమంటాం, నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బంది వచ్చిందండి అంటాం. బుధుడు ఏంటంటే నిర్ణయానికి, వాక్కారకుడు ఎవరు? బుధుడు. అరే ఆ రోజు నువ్వు ఆ మాట అనకుండా ఉండాల్సిందే, ఎందుకు? వాక్కు కారకుడు కాబట్టి. నువ్వు అలా కమ్యూనికేట్ చేయకుండా ఉండాల్సిందే, బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు. షేర్ మార్కెట్లో నువ్వు ఇది కొనకుండా ఉండాల్సిందే, ఎందుకు? షేర్ మార్కెట్కి బుధుడు. అంటే బుధుడు ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ అన్నిటికంటే కూడా. వాక్కుని, కమ్యూనికేషన్స్ని, అడ్వర్టైజ్మెంట్స్ని, ఒక్క అడ్వర్టైజ్మెంట్, ఒక టాక్ పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి బుధగ్రహ సంబంధం ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం, ముఖ్యంగా మకరం వారికి. బంధువర్గం వల్లే బుధుడు బాగుంటే పైకి వస్తారు, బుధుడు పాడయ్యాడా బంధువర్గంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు, బంధువులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు, ముఖ్యంగా కొంతమంది బుధగ్రహ సంబంధం బాగోలేనప్పుడు చాలామంది షేర్ మార్కెట్లో వెళ్ళి పోగొట్టుకుంటూ ఉంటారు, అప్పులు అయిపోతాయి. ముఖ్యంగా అప్పులు మనం ఇస్తున్నామా తీసుకుంటున్నామా, ఏమిటవుతుంది, ఏమిటి లెక్కలు వేసుకోవాలి, పూర్తిగా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి అప్పుల విషయంలో. ఓవర్గా అప్పులు చేసేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని బోల్డ్ మందిని చూసా. బుధగ్రహం పాడైతే ఓవర్గా అప్పులు చేసేసి అయ్యో నేను ఈ అప్పులు ఎలా తెచ్చాలండి అని ఇబ్బంది పడేవాళ్ళని చాలామంది చూశాను నేను. కాబట్టి ఈ విషయంలో అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే రుణము, రోగము, శత్రువులు కదా, నర్వ్ రిలేటెడ్ సంబంధించినవి. బుధుడు బాగా పాడైన వాళ్ళకి కొంచెం ఎర్లీ స్టేజ్లోనే షుగర్ రావడం, లేనట్లయితే నర్వ్స్ సంబంధించిన ఇబ్బందులు రావడం, ఇటువంటివి నేను చూశాను. అయితే దీని మన నుంచి మరి ఎలా విముక్తి కలగాలి అంటే ముఖ్యంగా శివుడికి బిల్వపత్రంతో అభిషేకం చేయడము, పెసలు దానంగా ఇవ్వడము. అయితే ఈ బుధుడి యొక్క అనుగ్రహం మీకు ఇంకా బాగా రావాలి అంటే అమ్మవారి నామస్మరణ. అంటే ఎంత లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే అంత చక్కటి ఫలితాలు వస్తాయి. అంటే లలితా సహస్రనామాలు రోజు చేయడము, ప్రాణాయామంతో లలితా సహస్రనామాలను చేయడము, అలాగే వీలైనంత మట్టుకు అంటే బుధుడు పాపకత్తిరిలో ఉన్నా, లేనట్లయితే గ్రహాలతో కూడి ఉన్న పాపగ్రహాలు అంటే ఏమిటంటే బుధుడికి అంటే కుజుడు, ముఖ్యంగా కుజుడిని తీసుకోవాలి. ఎందుకంటే బుధుడు బుద్ధి, కుజుడు ఆవేశం. బుద్ధికి ఆవేశానికి పడదు ఎప్పుడు కూడా. ఆవేశించేవాడికి బుద్ధి పనిచేయదు, బుద్ధితో ఆలోచించేవాడికి ఆవేశం రాదు. కాకపోతే డిఫరెంట్ ఎనర్జీస్. కాబట్టి కుజుడితో కలిసి ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక గోవులకి గోంగూర తినిపించడము, అదేవిధంగా గోశాలలో కూర్చొని లలిత సహస్రనామాలు చేయడము, లేదా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడం చేసినట్లయితే మీ పూర్వజన్మ కర్మ పూర్తిగా తొలగుతుంది. చాలామందికి ఇక్కడ
లగ్నం కూడా తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు. అటువంటి వారు ఏం చేయాలి అంటే శాస్త్రాల్లో ఎవరికైనా సరే పూర్వజన్మ పాపము పీడిస్తుంది అంటే రుణ రోగ శత్రురూపేణ పీడిస్తుంది అన్నప్పుడు చేయవలసినటువంటిది ముఖ్యంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి. సూర్య భగవానుని యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత చక్కటి ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సూర్య ఆరాధన చేయాలి. ఇంకెవరికైనా అంటే ఉదాహరణకి పలానా ప్రాబ్లం వల్ల నేను ఫేస్ చేస్తున్నానండి, కానీ నాకు లగ్నము రాశి ఏమీ తెలియదు, జీవుడుగా నేను ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లేదంటే నాకు పూర్వజన్మ పాపం ఏముందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు మాత్రం మీరు చేయవలసింది శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయండి. అదేవిధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నము సక్సెస్ అవ్వట్లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా పూర్వజన్మ కర్మలో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు, నేను ఎప్పుడు ప్రాపర్టీ కొన్నా లేకపోతే ఎప్పుడు నేను ఏదైనా సరే తీసుకుందామని వాహనం కావచ్చు, గృహం కావచ్చు తీసుకున్నా, లేకపోతే తల్లి ద్వారా ఇబ్బంది పడుతున్నాను అనుకున్నా, అంటే అట్లాంటిది ఏదైనా ఇబ్బంది ఎక్కువ వస్తున్నా, కొంతమందికి పితృశాపము మాతృశాపాలు కూడా వస్తూ ఉంటాయి అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అంటే ఆ కర్మ ఆ రూపంలో తొలగుతుంది. అలాగే అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ యొక్క జన్మజాత చక్రం తెలియదు, వాళ్ళ నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఈ దోషం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అంటే ఈ దోషం ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇది చేసుకోవాలని. అలాగే మరికొంతమందికి సంతానం ఉండదు కానీ వాళ్ళ జాతకాలు తెలియవు, అలాంటప్పుడు కందుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ లేదా దత్తాత్రేయుని ఆరాధిస్తూ కుజ గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి లేదా అప్పులు లభించాలనుకుంటున్నాము, పూర్వజన్మ పాపం మీద అడ్డుపడుతుంది, అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా శని శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే వివాహం అవ్వట్లేదు, మీ సప్తమ భావం పాడైపోయింది కానీ జాతకం తెలియదు, అలాంటప్పుడు శని బుధ గ్రహాల దగ్గర అంటే కర్మ వెళ్ళి ఇంకొక అంటే ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నామో లేకపోతే మీ ప్రయత్నం సక్సెస్ అయ్యేలా చేస్తుంది. శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే ఆకస్మికమైన ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయండి నాకు లైఫ్లో, ప్రతిదీ కూడా అంటే ప్రతిదీ ఆకస్మికంగా టర్న్ అయిపోతుంది నా లైఫ్ ఒక డిఫరెంట్ యాంగిల్లోకి అనుకున్నప్పుడు మీరు చేయవలసింది కుజచంద్ర గ్రహాలకి లేదా చంద్రగురు గ్రహాలకి దీపారాధన చేయండి. అలాగే కొంతమందికి విదేశాలకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, అటువంటి వారు హనుమాన్ చాలీసా చేయండి. లేదా హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా వృత్తిలో నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను, నా లైఫ్లో అసలు సెటిల్మెంటే లేకుండా పోయింది అన్నప్పుడు బుధ శుక్ర గ్రహాల దగ్గర మరియు కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఆ సెటిల్మెంట్లో విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునేటువంటి వారు హనుమాన్ చాలీసా చేస్తూ బుధ శుక్ర రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అలాగే వ్యాపారాల్లో నేను రాణించలేకపోతున్నాను అని బాధపడుతున్నటువంటి వారు ధనానికి కారకుడైన శుక్రుడు, వ్యాపారాలకు కారకుడైన బుధగ్రహం దగ్గర దీపారాధన చేసినట్లయితే మీరు వ్యాపారాల్లో రాణించగలుగుతారు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి లేదా ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా రాణించాలి, విదేశాల కంటే కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగా రాణించాలి అనుకుంటే కనుక హనుమాన్ చాలీసా చేస్తూ అదేవిధంగా చంద్రకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి.